నా వీడియోస్కి వచ్చే కామెంట్లో ఎక్కువగా వచ్చేది రైస్ గురించి, ఇంకొకటి నేను పెట్టుకునే బొట్టు గురించి. మేము తినే రైస్ గురించి ఆల్రెడీ ఒక వీడియోలో అయితే చెప్పాను. నేను ఆ వీడియోలో రైస్ గురించి చెప్పినప్పుడు ఒకరైతే కామెంట్ పెట్టారు, మనం యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ వీడియోస్ చూసి లైక్ చేస్తున్నాము కదా, మనం కొట్టే లైక్లకి వీళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి, అందుకని బలిసి ఈ రైస్ అయితే తింటున్నారని కామెంట్ పెట్టారు. వీళ్ళ వీడియోస్ కి ఎవరు లైక్లు కొట్టొద్దు అని చెప్తున్నారు. అసలు ఇంతవరకు యూట్యూబ్ నుంచి ఏ ఒక్క రూపాయి నేను తీసుకోలేదు. ఆ డబ్బులు వచ్చినా కూడా మేము మా పర్సనల్ గా వాడదలుచుకోలేదు. ఆ డబ్బులతో ఏం చేస్తామన్నది తర్వాత అయితే చెప్తాను. ఇంకొక కామెంట్ వచ్చేసి బొట్టు గురించి, మీరు క్రిస్టియన్స్ కదా బొట్టు పెట్టుకోకూడదు, ఎందుకు పెట్టుకుంటున్నారని డైలీ కామెంట్లు అడుగుతూనే ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్నకి నేను జవాబు అయితే చెప్తాను. దానికంటే ముందు క్రిస్టియన్స్ అసలు బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు అన్న ప్రశ్నకి మీకు తెలిస్తే జవాబు కామెంట్లు అయితే చెప్పండి. తర్వాత నేనెందుకు పెట్టుకుంటున్నాను బొట్టు అన్నది మీకు చెప్తాను. ఇంకా చాలా కామెంట్లు అయితే వస్తున్నాయి. వీటన్నిటికీ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క దాని గురించి చెప్తా ఉంటాను. ఇంకా ఈ రోజు అయితే నేను పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఆమ్లెట్ అయితే వేసాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని ఆమ్లెట్ నంచుకొని తింటే ఉందండి సూపర్.